బాగా సెన్సిటివ్గా ఉంది. కాపు వంగాలంటే బెటర్ వస్తుంది ఇలా. అటు మరి డల్లుగా ఉంది. ఇదే కనుక అటు ఉన్నట్టు ఇంకా బాగుండేది కదా. అటు రేపు మన వానకి 28 చెమ్మాల్సింది. బ్లేడ్ లాగిచ్చిపోయింది అటు. సరే ఎందుకని డౌన్ వెళ్ళా వాటర్ మొత్తం అటు వెళ్ళిపోవాలి. నీళ్ళు నిలబడుతుంటాయి, కిందకి వెళ్ళిపోవాలి వాటర్ మొత్తం. అప్పటికి చేయనంత తిట్టినట్టు తిట్టండి, భలేగా ఉండేది. ఎట్టుంటే మనం 40కి తీసుకెళ్తాం కదా, ఇక్కడ ఆపంగా. అంటే బాబాయ్ ఏదేమో వంగింది కాపుకి, అది ఆ నేల ప్రాబ్లంగా, దీనికి వర్షం ఎఫెక్ట్. ఇంట్లో కూడా పడ్డలే కానీ పళ్ళసన్న అటు చూడాలి. ఓకే అన్న, మన మిరపరైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పత్తిపాడు దగ్గర అయినటువంటి కొండ్రపాడు గ్రామంలో ఉన్నాము. బాబాయ్ నీ పేరు సార్? బాబా పిచ్చి గడివేముల పిచ్చయ్య గారు. ఈ 5G+ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుందా? 6 రోజులు అవుతుంది, అంటే వారం అవుతుంది. తోట చూడండి ఎంత నీట్గా, ఎంత క్వాలిటీగా ఉందో. మంచి కొట్టడానికి గల కారణం ఓకే బాగుంది, తోట బాగుంది, మంచి క్వాలిటీగా ఉంది. ఎందుకు కొట్టినట్టు బాబాయ్? మెద్దనానికి, కాపు చెట్టు కావటానికి. పురుగుందా? పురుగుకి పోయిద్ది, దోమ, నల్లి. కాపు చెట్టు బాగుంది, క్వాలిటీ బాగా వచ్చింది. ఇది జమీందార్ వెరైటీ అండి. జమీందార్ బాగుంది. దీనికి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, మంచి పెడుసు మీద ఉంది, మంచి పెంపకం మీద బాగుంది, మంచి వయసులో ఉంది. ఈ మోపున మనకి ఇంతే బెట్టకిచ్చేసేయాలి. బెట్టకిచ్చేస్తే వచ్చిన పోత వచ్చినట్టు సెట్ అవుద్ది అన్న. కుదిరితే ఏం ప్రాబ్లం లేదన్నా, అలాంటివి కొట్టేస్తావా? ఎంగేజ్ కొట్టు కదా, ఎంగేజ్ కొట్టారు కదా. రేపు అటు చూద్దాం, అటు కూడా చూసి అలాంటి వేస్తే సెట్ అయిపోద్ది. ముందు కాపు నిలబడిపోతే బాగుంటుంది. చిన్నగా వచ్చాయన్న, ఇట్లా పెరిగితే లోపంతా స్ప్రెడ్ అవుతున్నట్టు. అట్లా వచ్చి జింక్ లోపం కదా. అన్ని లోపాలు ఉంటేనే, ఇది ఒకటి కాదు. ఈ కలర్ వచ్చిందంటే అన్ని లోపాలు ఉంటేనే. ఇది ఒక్కటేగా, రేపు 1, 2 కనబడితే అప్పుడు మనం డోస్ తీసుకుంటాం. ఇటు గాలి ఆడేసరికి కాపుకి వంగింది, కొద్దిగా పలసన కాపు అయింది. లేపాలన్నా సింగిల్గా కొట్టి తర్వాత మనం. ఓకే, ఇప్పుడు డ్రాన్ ఫెన్ ఇసాబైన్ తీసుకో. ఇక్కడ నుండి మళ్ళీ ఇటు పోతుంది చూడు, ఇటు తక్కువ, అక్కడ నుండి మళ్ళీ అటు తక్కువ.